హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్బీమిని టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ కాదు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు మనతో ఉన్నారు. అండ్ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా టీఆర్పీ మీదనే నడుస్తుంది వ్యవహారం. ఈశ్వర్ సాయి టాపిక్ కానీ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. మేడం ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? అంటే సమాజంలో వాళ్ళు తప్పు చేసినా వేరే వాళ్ళ మీద బురద జల్లడం కామన్ అయిపోయింది. ఇది లాస్ట్ కి ఈశ్వర్ సాయి విషయంలో కూడా వాళ్ళే వీడియోస్ పెట్టేసి వాళ్ళే చేసి మీడియా వల్ల మీ వల్ల అని నలుగురు మీద బురద జల్లేస్తున్నారు. మీ వల్ల మేము మంచిగా లేము, మాకెందుకు ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు, ఎందుకు ఇట్లా ట్రోల్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. స్టార్టింగ్ వీడియో నుంచి మన ఈశ్వర్ సాయి రిలీజ్ చేసిన లైవ్ వీడియో ఏదైతే ఉందో దాంట్లో ఒక్కడి కూడా కరెక్ట్ లేదు. ఇది చేంజ్ అయితేనే ఉన్నది. ఓవరాల్ గా దీని మీద మీరు ఏమంటారు మేడం? ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్ కేసు మీద, ఆయన వాళ్ళ శరణ్య మీద, దీని మీద మీరేమంటారు? నా దృష్టిలో ముగ్గురు కరెక్ట్ గా లేరు. ఒకటి, ఓకే, ఈ ముగ్గురులో చూసుకుంటే ఎవరు మరింత ఎక్కువ డేంజరస్ అంటే ఈశ్వర్ సాయి. స్టార్టింగ్ లో మనకి అవి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఆవిడ గురించే అందరి దృష్టి పడింది. ఏంటి ఆ అమ్మాయి అలా ఎలా చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ని తప్పు చేస్తే, తనకు అన్యాయం చేస్తే హస్బెండ్ చొక్కా పట్టుకోవాలి, హస్బెండ్ని నిలదీయాలి, కానీ ఆ అమ్మాయిని వెళ్ళి కొట్టడం ఏంటి, పైగా ఇంకొక ఆమెను వెంటేసుకొని వెళ్ళి వీడియోలు తీయించి ఇక్కడ ఇలా పెట్టడం ఏంటి, ఇది చాలా అన్యాయం కదా అని చెప్పి మామూలుగా అసలు ఒక భార్యకి దక్కాల్సింది కూడా, అంటే ఒక సింపతి ఏదైతే ఉంటుందో సమాజం నుంచి, నిజంగా భార్య వైపే ఉండాలి సమాజాలు మామూలుగా అయితే, కానీ అలా ఉండకుండా చేసుకున్నదే ఆవిడ శరణ్య చేసుకుంది. అయితే ఆమె పెద్ద విలన్లాగా కనిపించింది అందరికి. ఇంకపోతే నెక్స్ట్ ఆ అమ్మాయికైనా మాధురి రాథోడ్కి బుద్ధి ఉండొద్దా? ఒక పెళ్ళైన అతనితో ఎందుకున్నది, అసలు ఎంత ప్రొఫెషనల్ గా ఉంటే మట్టుకు హోటల్ రూమ్ లో ఉండడం ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి ఉండడం ఏంటి అని మాధురి రాథోడ్ గురించి అనుకున్నారు. కానీ ఫైనల్ కి ఈశ్వర్ సాయి మీదకి ఎప్పుడు టర్న్ అయింది ఈ విషయం అంటే, సీరియస్ గా మాట్లాడుకునేది, ఈశ్వర్ సాయి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏమనంటే, అయ్యో ఈ లోపు ఏం జరిగిందంటే, ఈమె కేసు పెట్టింది మాధురి రాథోడ్ కేసు పెట్టేసరికి ఇదేదో నా మెడకు చుట్టుకునేటట్లుంది అని చెప్పి ఈవిడ చాలా అసలు ఏమి తెలియదు అలాగా, ఆ అమ్మాయికి నా లైఫ్ నాకెంత ముఖ్యమో ఆ అమ్మాయికి ఆ అమ్మాయి లైఫ్ అంతే ముఖ్యం కదా, ఇంకా అమ్మాయిని ఈ వీడియోలు ఎవ్వరూ ఏమి పెట్టకండి, మీడియా అంతా గప్చిప్ అయిపోండి, ఇంకా మేము చూసుకుంటాము, న్యాయమో అన్యాయమో అన్నట్లు చాలా మంచిగా చాలా ఇంటలెక్చువల్ గా మాట్లాడానని అనుకుంది. ఆమె వీడియో రిలీజ్ చేసిన తర్వాత అసలు మా ఆవిడ రిలీజ్ చేసిన తర్వాత నేను కూడా ఏదో ఒకటి రిలీజ్ అయిపోతే ఎట్లా అని చెప్పి, బ్యాడ్ అయిపోతాను కదా అని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేసి చాలా తెలివిగా, ఇంకా ఎక్కువ ఇంటెలిజెంట్ గా, అసలు మాది ప్రొఫెషనల్ రిలేషన్ తప్పితే వేరే రిలేషనే లేదు మాకు, కాకపోతే ఒకానొక సందర్భంలో నేను స్ట్రెస్కి గురయ్యాను, ఆ స్ట్రెస్ ఏంటో ఎవరి వల్ల ఎందువల్ల చెప్పకుండా ఆ స్ట్రెస్ ఉన్న టైంలో నేను ఆ అమ్మాయికి దగ్గర అయ్యాను, మా రిలేషన్షిప్ జస్ట్ 2 నెలలే అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఏదేమైనా ఇది చేయడం చాలా తప్పు, నన్ను క్షమించండి అని చెప్పి ఓపెన్ కన్ఫెస్ ఇచ్చేసిన సందర్భంలో మా ఆవిడ ఇలా వెళ్ళి ఆవిడ్ని కొట్టడం కూడా కరెక్ట్ కాదని కానీ, లేదు కరెక్టే అని కానీ ఏమీ చెప్పుకోకుండా ఇలా పైన చెప్పేసరికి మాధురి రాథోడ్కి కోపం వచ్చింది. ఆ అమ్మాయి వీడియో రిలీజ్ చేసింది ఏమనంటే, ఇది ఈ 2 నెలల రిలేషన్ కాదు మాది, ఎప్పటి నుంచో మాకు రిలేషన్ ఉంది ఒకటి. రెండోది, యూట్యూబ్ ఛానల్ పెట్టి దానికి సంబంధించిన వచ్చిన డబ్బులు రెమ్యూనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో కూడా అతను సరిగా వ్యవహరించలేదు, ఇది మాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో అని. అంటే ఒక రకంగా అమ్మాయి ఏం చెప్పింది అంటే, ఆర్థికంగా నన్ను దోపిడీ చేశాడు అని చెప్పింది, ఫైనాన్షియల్ గా నన్ను యూజ్ చేసుకున్నాడు. సరే, నా పరువు పోయింది. ఇన్ని పోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి ఉన్న బాధ, ఆ అమ్మాయి ప్లేస్ లో మనం ఉంటే మనకు ఒక్క క్షణమైనా అనిపించదా ఏమని? అసలు భార్య అలా వచ్చి నిజంగా 2 నెలల రిలేషనే గనక అయ్యుంటే గనక
లేదు ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది అని జరుగుతుంది, ఆ అమ్మాయిని కొట్టడం ఏంటి, ఈ ఈ ఈ ఈ మొత్తం ఎపిసోడ్ లో మా ఇద్దరిది తప్పు ఉంది కదా, ఆ అమ్మాయిని ఒక్కదాన్నే బాధ్యురాలను వీళ్ళు చేస్తున్నారు, సరే నేను ఆ అమ్మాయికి అండగా నుంచోవాలని కానీ, లేకపోతే ఈ గొడవనంతా ఇది మన కుటుంబం సమస్య, మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇక్కడ కాదు అని చెప్పి ఆ అమ్మాయిని పక్కకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండాల్సింది, ఒక మనిషిగా చేయాల్సింది. ఆ ప్లేస్ లో మీరున్నా నేనున్నా ఎవరున్నా అసలు ఏంటిది, ఇది పద్ధతి కాదు అని చెప్పి మాట్లాడేవాళ్ళు. కానీ ఆమెతో పాటు వచ్చిన ఆవిడ ఏం మాట్లాడుతుంది, ఆమె ఈమె కంటే ఎక్కువ బూతులు మాట్లాడేసి వీడియో తీసి 10 మందితో సర్టిఫికెట్లు ఇవ్వటం. మరి అలాంటోడు కదా, వదిలిపెట్టేయండి అతన్ని. అట్లాంటప్పుడు మీకు అంత అబ్జెక్షన్ ఉంది కదా ఈ అమ్మాయి పట్ల, అలాంటి అమ్మాయితో ఉన్న అబ్బాయి మీకు మాత్రం ఎందుకు? అదే కదా. అయితే ఇది ఈ విషయంలో ఇతను ఇలా చేసి ఉండాల్సింది, నాకు అండగా ఉండాల్సింది లేదు అనే ఒక బాధ ఆ అమ్మాయిలో. అసలు ఆ అమ్మాయి కూర్చున్న విధానం కావచ్చు, అసలు అది చాలా మంది ఏమంటున్నారంటే ఆమె ఒక రకంగా ఆమె తప్పు ఒప్పేసుకున్నట్టే కదా, మాట్లాడకుండా కూర్చుంది అంటే ఒక పక్కన ఇతనన్నా వస్తే హెల్ప్ ఉండేది. వాళ్ళిద్దరు ఉన్నారు, ఈ అమ్మాయి అన్న ఇంకొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇంకొంచెం పచ్చడి చేసి ఉండేవాడు. వాళ్ళున్న పరిస్థితి కొడతానే ఉన్నారు. సరే, ఈ ముగ్గురు విషయం మూడు వైపుల నుంచి ముగ్గురిది తప్పు ఉంది ఇక్కడ. అయితే మరి ఈమె తప్పేంటి అని మాట్లాడుకుంటే, మాధురి రాథోడ్ది అతనికి పెళ్ళి అవ్వలేదు అని అనుకుని అతను మభ్య పెడితే నమ్మేసి అతనితో రిలేషన్లో ఉంటే ఆమె తప్పు లేదు, ఆమెను మోసం చేసినట్టు అతను ఈశ్వర్ సాయి. కానీ ఈ అమ్మాయికి తెలుసు పెళ్ళైంది, భార్య ఉంది, కొడుకున్నాడు అని తెలుసు. మరి భార్య కొడుకు ఉన్న తర్వాత నువ్వు ఆ రిలేషన్లోకి వెళ్ళడము అనేది మరి నువ్వు చేతులారా చేసుకున్నదే కదా, తెలిసి గోతులో పట్టడం. దాంట్లో ఎవరి గొయ్యి వాళ్ళు తోకున్నారు. ఇక్కడ ముగ్గురు కూడా ఎవరి గొయ్యి వాళ్ళు తోకున్నారు. కాకపోతే ఇక్కడ మనము ఈశ్వర్ సాయే ఎక్కువ ముద్దాయి అని నేను ఎందుకు అన్నాను అంటే, ఈశ్వర్ సాయికి తనకు పెళ్ళయిందని తనకు తెలుసు, తనకు ఒక కొడుకున్నాడని తెలుసు, తనకి బాధ్యత ఉంది అనేది కూడా తెలుసు. అలాంటప్పుడు బాధ్యతారాహితంగా మాధురి రాథోడ్ తోటి అసలు రిలేషన్షిప్ లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇది ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అలాగే ఇతని భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఇలాగా కాకుండా ఇలా కొట్టి హడావుడి చేసేదానికన్నా అతనినే కొట్టుండు బెస్ట్. అవునది నీ భర్తని మీదనే నీకు హక్కు ఉంది, అధికారం ఉంది. వేరే వాళ్ళపైన నీకెక్కడుంది హక్కు, అధికారం? పైగా మా ఆయన చాలా మంచోడని సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నావు. ఈ సర్టిఫికెట్లు ఇచ్చేసే విషయంలో ఎందుకు అంత సర్టిఫికెట్లు ఇచ్చింది అమ్మాయి అని మనం గనక ఆలోచిస్తే, రేపొద్దున ఎప్పటికైనా అదే గుటికి చేరు నా దగ్గరకే వస్తాడు నా భర్త. గట్టి నమ్మకం. ఈ నమ్మకం ఎవరు కలిగించుంటారు? ఈశ్వర్ సాయి కలిగించారు. పిచ్చిదానా, వీళ్ళందరూ ఏదో ప్రొఫెషన్ లో అయితేనే ఉంటాయి. ఏదైనా నేను నీకోసమే పెళ్లి చేసుకున్నాను. పైగా అసలు ఆ అమ్మాయి తోటి అట్లా ఉండటం వెనకమాల, అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం వెనకమాల రీజన్ ఉంది. మావి హిట్ అవుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి. పైగా ఆ డబ్బులు అవుట్లెట్ కూడా మన ఇంట్లోకే పెట్టాను నేను. ఆమె అన్ని రకాలుగా నాకు యూజ్ అవుతుంది అని అన్న చెప్పుండాలి. లేకపోతే ఈ అవుట్లెట్ ఇంకెక్కడన్నా పెట్టుండాలి. అంతే, ఇది తప్పితే అది అంతే. ఇప్పుడు భార్యకే కనుక ఈ సంగతి తెలుసు అనుకోండి, ఇట్లా చేసేది కాదు. ఈ అవుట్లెట్ ఇంకెక్కడో ఉంది. అందుకే ఇప్పుడు నాకేమిస్తున్నాడు నా భర్త, అంతే, అది చూస్తుంది మెయిన్ గా. నాకు వేరే ఆమెతో ఉంటున్నాడు, ఓకే, మళ్ళీ పైగా
నేను ఎందుకు వదులుకోవాలి నా భర్తని? అన్ని ఉన్నాయి, సౌకర్యంగా ఉన్న తర్వాత ఏముంది, ఎందుకు వదులుకోవాలి నేను నా భర్తని? అయితే ఇంకో అవుట్లెట్ ఎక్కడో ఎతకాల్సిన అవసరం ఉంది. బయటపడుతుంది అది కూడా బయటపడుతుంది. ఎక్కడికి ఇట్లా అంటే వీళ్ళు అనుకున్నారా ఇలా జరుగుతుంది? అదే కదా. అందుకని మోస్ట్ డేంజరస్ ఈశ్వర్ సాయి. ఇప్పుడు ఒక భార్యకండి పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటారు. పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ జీవితం కుటుంబానికే అంకితమైనట్లుగా భార్యలు కానీ ఉండకపోతే, మన భారతదేశంలో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు, భార్యలు ఎంతో కొంత వాళ్ళ వ్యక్తిగతాన్ని త్యాగం చేయకపోతే కుటుంబం కోసం ఇన్ని కుటుంబాలు ఉండవు. పైగా ఈ పెళ్లి అనే వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల పాటు ముందుకు సాగేది కాదు. ఒక్కటే భాగస్వామితో ఎలా జీవిస్తున్నారు, సుఖమైన దుఃఖమైన కష్టమైన నష్టమైన నీ వంశాభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. వాళ్ళని నువ్వు ఎలా చూస్తున్నావో, నీ పురుషాధిక్యతతోటి నువ్వు ఎలా చూసినా భరించి ఈ పిల్లల కోసం, ఈ భర్తతోటి ఇలా ఉండని వాళ్ళ గురించి మాట్లాడొద్దు, ఉండే వాళ్ళ గురించి మాట్లాడు. ఇప్పుడు కొంతమంది ఇమ్మీడియట్ గా వచ్చేస్తారు, ఆడవాళ్ళందరూ అలానే ఉంటున్నారా, ఆడవాళ్ళ వల్ల ఈ ప్రపంచం ఇలా ఉందా అని మాట్లాడు. నేను అవన్నీ మాట్లాడకండి. మామూలుగా కుటుంబ వ్యవస్థలు ఈ విధంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, వంశాభివృద్ధి జరగాలి అన్నప్పుడు మహిళలు ఖచ్చితంగా పిల్లల్ని కనాల్సిందే. ఈ ఆప్షన్ మగవాళ్ళకి లేదు, ఖచ్చితంగా ఆడవాళ్లే కనాలి. మరి ఆడవాళ్ళు పిల్లల్ని కని సరిగ్గా నిద్రలు పోక, శారీరక ఆరోగ్యం దెబ్బతిని, మానసిక ఆరోగ్యం దెబ్బతిని, వాళ్ళు కొంచెం పెళ్ళైనప్పుడు ఉన్న అమ్మాయిలాగా ఏ అమ్మాయి ఉంటుందండి పిల్లల్ని కన్న తర్వాత? వాళ్ళు నీ పెళ్లి తర్వాత నీ అందం తగ్గిపోయింది, నీ మీద ఇష్టమే రావట్లేదు, నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు అనే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక్క నిమిషం ఆలోచించాలి, ఈ భార్యలు అలా ఎందుకు అవుతున్నారు అనేది ఆలోచించాలి. ఆలోచించి భార్యలతోటి వీలైనంత మంచిగా ఓపికగా ఉండాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఇవన్నీ చేయకుండా ఇంకొకరితో వెళ్ళిపోతే అసలు నేను ఎవరి కోసం ఇదంతా చేశాను? అదే కదా. ఇప్పుడు చదువు ఉంటే పెళ్ళైతే చదువు మధ్యలో ఆపేస్తారు, కొనసాగే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. పిల్లల కంట ఉద్యోగాలు మానేస్తారు, ప్రెగ్నెంట్ అవగానే ఉద్యోగాలు మానేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాగే పిల్లలకి మంచి చెడు అన్ని చూసుకోవాలి. తల్లిపాలు ఇచ్చుకునే దగ్గర నుంచి, పిల్లలకు బాగలేదంటే హాస్పిటల్స్ తీసుకెళ్లే దగ్గర నుంచి. ఇప్పుడు ఏముంది, నాకు రేపు పొద్దున ఆఫీస్ ఉంది, నాకు నిద్ర పట్టట్లేదు, ఈ పిల్లలు ఏడుస్తుంటే అని ఆయన వేరే రూమ్ లో వెళ్ళి పడుకుంటే కూడా చేయగలిగే ఈ తల్లే భరించుకుంటది కదా, తల్లికి తప్పదు కదా. నేను ఎందుకు అంటున్నానంటే, ఇంత చేసిన భార్యలకి ఈ భర్తలు, ఇలాంటి భర్తలు ఏం చేస్తున్నారు? శరణ్య బాధ అదే, ఆ ఉక్రోషం అదే. సరే, ఈయన ఇక్కడ భార్యకి న్యాయం చేయలేదు, అక్కడ మాధురి రాథోడ్ దగ్గరకు వస్తే ఆ అమ్మాయికి నువ్వు ఏమి చెప్పకపోతే తన సర్వస్వం నీకు అర్పిస్తుంది. నాకు మా కామన్ వచ్చే డైలాగులు ఏంటంటే, నాకు మా ఆవిడికి పడట్లేదు, నాకు అసలు ముందు నువ్వు కనిపిస్తే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని. ఆ దరిద్రాన్ని మా ఇంట్లో వాళ్ళు నా నెత్తిని పెట్టారు. అసలు నాకు పెళ్ళి అయిందన్నమాట కానీ ఒక్కరోజు నేను మనశ్శాంతిగా లేను. అసలు సూటు కాదబ్బా, అదే అసలు నువ్వు కనిపించుంటేనా, అసలు నీతో నా జీవితం ముడిపడి ఉంటేనా నా జీవితం ఎలా ఉండేది అని కథలు చెప్పి చెప్పి మైండ్ వాష్ చేసి వాళ్ళని వీళ్ళ దారికి తీసుకొచ్చుకుంటారు. ఇది ఒక రకం. ఇంకొక రకం, పెళ్ళిళ్ళు, ఆమెకి పెళ్ళి అవుతుంది, ఈయనకి పెళ్ళి అవుతుంది, ప్రొఫెషనల్గా ఏదో మ్యాచ్ అయిపోతారు వీళ్ళు, మ్యాచ్ ఫిక్సింగ్ లాగా అయిపోయిన తర్వాత వీడు చెప్తుంటాడు, మీ ఆయనకి విడాకులు ఇచ్చేయి, నేను మా ఆవిడకి విడాకులు ఇస్తా, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం అని చెప్తారు. ఇట్లా చెప్పిన మగవాడు ఒక్కడ కూడా విడాకులు ఇవ్వలేదండి భార్యలకి. ఎన్ని కథలు తెలుసు నాకు, ఇట్లాంటి కథలు. ఈమె ఇచ్చేస్తుంది ఉరుకులు పరుగులతోటి, విడాకులు ఇచ్చేసిన తర్వాత సరే ఇంకెలాగో విడాకులు ఇచ్చాను కదా, ఉన్నాం వీటితో, అంతే. అట్లా జీవితాలు చాలా ఖరాబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనికి నేను మూల కారణం, వీళ్ళేదో గొప్పవాళ్ళు, ఆడవాళ్ళు, పాపం వాళ్ళకి అన్యాయం జరిగింది అనే దానికంటే కూడా ముందు అసలు ఇతను ఎందుకు ఇంత సేఫ్ ప్లేస్ లో ఉండాలి? అదే. ఇప్పుడు వాళ్ళని అంత ఇబ్బందుల్లోకి పెట్టిన తర్వాత
ఇప్పుడు వాళ్ళ పిల్లల ముందు, వాళ్ళ కుటుంబాల ముందు వాళ్ళు ఇతను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పిన తర్వాత ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఎంత మోసం చేస్తారు. ఇంత మోసం జరిగిన తర్వాత కూడా మీతో వాళ్ళు బాగుంటారు. ఇది దుర్మార్గం. కరెక్ట్. ఇవన్నీ చూసిన తర్వాత అర్థమయ్యేది ఏంటి అంటే ఇక్కడ ఎవరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈశ్వర్ సాయి లాంటి వాళ్ళు ఉంటారు సమాజం, చాలా మంది ఉన్నారు, తయారవుతూనే ఉన్నారు. అందుకని నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే వాళ్ళని మార్చాలి అనే దానికంటే కూడా అసలు ఆడపిల్లలు ఎందుకు ఇలా పెళ్ళైన వాళ్ళ మాయ మాటలు నమ్ముతారు. పోనీ పెళ్లి కాని వాడు అనుకోండి, వాడు మాయ మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు ఉన్నారు, ఉంది. అయినా అక్కడ మనకి ఒక నమ్మకం ఏంటి అంటే ఏమో పెళ్లి చేసుకోడా, చేసుకుంటాడులే అని ధైర్యం అనేది ఒకటి ఉంటది. ఇక్కడ అసలు ఏ ధైర్యంతో పెళ్ళైన వాళ్ళతోటి మీరు రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు? పోనీ ఇవేమన్నా పెళ్లి చేసుకోవాలని లేదు, జస్ట్ కలిసి ఉండాలి, కలిసి ఉంటే చాలు అని ముందే డిసైడ్ అయ్యి ఉన్నారే అనుకోండి, దానికి కూడా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ భార్యలు వచ్చి మిమ్మల్ని కొడితే దిక్కేది అదే కదా. ఈ విధవ అసలు కనీసం మాట కూడా మాట్లాడలేదు కదా, కనీసం సపోర్ట్ చేయలేదు. అందుకని ఏ రకంగా చూసినా ఇట్లాంటి విషయాల్లో పైగా ఇంకొక బ్యాడ్ నేమ్ వచ్చింది. ఏమొచ్చిందంటే ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఇలాగే ఉంది. ఇది తప్పు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎలా ఉండదు, ఫోక్ ఇండస్ట్రీ మొత్తం ఎలా ఉండదు. అసలు ఆ రెండింటి గురించి ఏంటి బయట సమాజంలో లేరా ఇట్లాంటి వాళ్ళు? మరి ఎందుకు ఫోక్ గురించే మనం ఎందుకు మాట్లాడాలి? ఏది ఏమైనా ఈ మొత్తంలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీరు పెళ్ళైన వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, అవి మీకు నిజాలు అనిపించినా, మళ్ళీ నేను అది ఆ పాయింట్ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే ఇంత అవమానం అసలు ఎవరికి అక్కర్లేదండి. అంత స్కిల్ పెట్టుకొని, అంత కష్టపడి, అంత జీవితాన్ని దారబోసుకున్న తర్వాత ఒక స్వార్థపరుడైన వెధవ కోసం నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలి? ఏ అమ్మాయి అయినా అదే కదా. ఇది నేర్చుకోవాలి అమ్మాయిలని నేను గట్టిగా అనుకుంటున్నాను. ఈ విషయంలో ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగితే ఇట్లాంటి విషయాల్లో మీరు ఖచ్చితంగా చట్టాన్ని ఆశ్రయించవచ్చు. మీరు అంతేగాని భయపడుతూ బాధపడుతూ మీరేదో తప్పు చేసిన వాళ్ళలాగా మీరు మిగిలిపోవాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు హాస్టల్స్ దగ్గర, ఉమెన్స్ హాస్టల్స్ దగ్గర చాలా మంది కుర్రాళ్ళు 2 వీలర్లు వేసుకుని తిరుగుతూ ఉంటారు. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపు అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయిని ఒక 2 రౌండ్లు వేసేసి ఏదంటే కొంచెం షాపింగ్ తోడు వెళ్ళిపోయి ఏవేవో చేసి కాస్త హోటల్లో కాస్త తిండి పెడతారు. ఇంత చేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటామని చెప్తారు. వీళ్ళు నమ్ముతారు. వాళ్ళ ఏటీఎం కార్డులు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. వీళ్ళకి చైన్లు ఇచ్చేసి, జీతాలు ఇచ్చేసి, ఏటీఎం కార్డులు ఇచ్చేసి, బైకులు కొనిపెట్టి ఇట్లా చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు కొంతమంది. ఉన్నారు. కానీ మనం ఎప్పుడన్నా మాట్లాడాలి అంటే మెజారిటీ ఏంటి అన్నది మాట్లాడుకో అంతే. ఎక్కువ ఎవరిని చేయగలుగుతున్నారు, ఎక్కువ ఎవరిని చేయగలుగుతున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది చూసుకునే నేను మాట్లాడుతున్నా. కొన్ని సందర్భాల్లో ఇలా చేసే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఒకటి, మీరు మీ జీవితాన్ని నిలబెట్టుకోవటానికి మీ జీవితాన్ని మీ చేతిలో పెట్టుకోండి, ఇంకొకరి చేతిలో పెట్టొద్దు. మీ ఇంటికి తాళం వేసి తాళం మీ దగ్గర ఉండాలి తప్పితే వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఇది అమ్మాయిలు నేర్చుకుంటే. ఎవరన్నా ఇలాంటి అమ్మాయిల వల్ల అంటే మోసపోయిన అబ్బాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా నేను ఇదే చెప్తాను, కొంచెం జాగ్రత్త పడితే అయిపోతుంది. ఇంత కన్న తల్లిదండ్రులు కన్న తర్వాత పెళ్లిళ్ళు చేయరండి, ఎందుకు ఆరాటం? పెళ్లిళ్ళు చేసిన తర్వాత కూడా వేరే వాళ్ళ దగ్గర పోవడం అసలు ఇది తప్పండి. ఏమండి, పెళ్లికి ముందు మళ్ళీ పెళ్లి కోసం ఒక అబ్బాయి నచ్చాడును, ఒక అమ్మాయి నచ్చింది, అది దాని గురించి అసలు ఎవ్వరూ పెద్దవాళ్లే చూడాలి పెళ్లిళ్ళు చేయాలని ఎక్కడా లేదు. ఇప్పుడు ఆ కాలం మారింది. అది పాయింట్ కాదు. నువ్వు ఎవరితో రిలేషన్లో ఉంటే లైఫ్ బాగుంటుంది. నువ్వు ఇలా
కాకుండా ఉండాలి. హోటల్ రూమ్ లో తన్నులు తింటావు అనేది చూసుకోవాలి. అంతే. నీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద వాడి పెత్తనం, ఎవరైతే పెత్తనం చెయ్యాలనుకుంటారో వాళ్ళని మీరు దగ్గరికి రానివ్వకండి. ఎవరైతే నీకోసమే భూమి ఆకాశం ఏకం చేస్తాను అనే పెద్ద పెద్ద కబుర్లు చెప్తారో వాళ్ళని నమ్మకండి. అంతే, కరెక్ట్. ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటానికి ఇవాళ దిక్కు దివాణం లేదు. నిన్నే కలుపుతాడు వాడికి వాడు చేసుకుంటే గొప్ప. అదే కదా మేడం. ఇప్పుడు ఈశ్వర్ సాయికి ఎలాంటి కేసు పడేది ఉంది? ఒకవేళ మాధురి రాథోడ్ ఇప్పుడు కేసుని అట్లే ప్రొలాంగ్ చేస్తే, ఆమెను మోసం చేసినందుకు, ఆమెకి తప్పుడు వాగ్దానాలు ఇచ్చినందుకు, ఆమె ఏవైతే డబ్బులకు సంబంధించి చెప్తుందో వాటి విషయంలో ఈమెను మభ్యపెట్టినందుకు అంటే చాలా పెద్ద శిక్షలు పడవు. కానీ కొన్నండి ఎలా ఉంటాయంటే కోర్టులో నిరూపించడం కూడా కష్టం అండి. ఆధారాలు ఏమన్నా మెసేజ్లు ఉన్నాయా, లేకపోతే మీరు వైట్ ట్రాన్సాక్షన్ చేశారా, అట్లాంటి వాటికి. కానీ ఇవాళ ఎవరు వీళ్ళ పక్కన వచ్చి నుంచుని వీళ్ళకి సహాయ సహకారాలు అందించారు? ఎవరు లేరు. అందుకని ఎంత త్వరగా ఆమె కేసు పెట్టి నేను ముందుకు తీసుకెళ్తాను అంటే ఖచ్చితంగా వెళ్ళమన్నది, వెళ్ళొచ్చు, ఆమె ఇష్టం అది. కానీ ఫలితం ఎప్పటికి ఉంటుందో, ఎంతగా ఉంటుందో మనకైతే తెలియదు. కానీ ఈ సందర్భంగా ఎవరైనా తెలుసుకోవాల్సింది జరిగిపోయిన వాళ్ళ గురించి కాదు, అలాంటి పరిస్థితులకు వెళ్ళబోయే వాళ్ళ కోసమే నేను ఇదంతా చెప్తున్నాను. ఇలా వెళ్ళిన వాళ్ళు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేసేసి మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోండి, ధైర్యంగా ఉండండి. మీరు మోసపోవడం ఎప్పుడూ కూడా చేతకాంతనం అని అనుకోకండి. అది ఒక భావోద్వేగంలో జరిగిపోయింది అది. అందుకే మీ భావోద్వేగాల మీద మీకు అదుపు ఉంది అనుకోండి, ఎవరేం చేయలేరు. ఇది నేర్చుకుంటే చాలా. ఒక లాస్ట్ క్వశ్చన్ మేడం, వీళ్ళ గురించి పెళ్లి చేసుకోవాలని చాలా మంది అంటే, ఎందుకంటే అమ్మాయి బ్లేమ్ అయిపోయింది, ఇప్పుడు పెళ్లి కావాల్సిన అమ్మాయి, వీడికేమో ఫ్యామిలీ ఉంది, ఇప్పుడు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోతే ఈశ్వర్ సాయి శరణ్య కాంప్రమైజ్ వాళ్ళ కుటుంబం వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మాధురి రాథోడ్కి ఓవరాల్ గా ఎవరు తప్పు చేసినా కూడా ఇప్పుడు మాధురి రాథోడ్దే ఇప్పుడు ఎక్కడ పెళ్లి కావాల్సిన అమ్మాయి ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకోవాలి, ఆమెకు శరణ్యకు డ్రైవర్స్ ఇవ్వాలని కొంతమంది చెప్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? అది తప్పండి. ఎందుకంటే ఆ భార్య నాకు ఇలాంటి భర్త వద్దు అని ఆమె విడాకులు కేసేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది అంటే, మీకు మీ భర్తకి వేరే స్త్రీలతో సంబంధం ఉంది అని మీరు అనుకుంటే, అది మీరు క్రూయల్టీగా ఫీల్ అయితే, క్రూరత్వం లాగా మీకు అనిపిస్తే, ఇతనితో జీవితం ఇంక ఇలాగే ఉంటుంది అని అనిపిస్తే, ఈ బేస్ మీద మీరు విడాకులు వేసుకోవచ్చు. విడాకులకి ఇది ఒక బేస్ అని చెప్పింది. మరి ఆ విధంగా అసలు నాకు ఇలా ఆ అమ్మాయిని విపరీతంగా మాట్లాడారు కదా వీళ్ళు, ట్రోల్ చేశారు కదా. మరి అలాంటి అమ్మాయితో ఉన్న ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడారు కాబట్టి, అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయితోటి ఇతను ఉన్నాడు కాబట్టి ఇతనికి విడాకులు ఇవ్వదలుచుకుంటే విడాకులు ఇవ్వచ్చు ఆమె. అది ఆమె ఇష్టం. లేదు నేను నా భర్తతోటి నేను సర్దుకుపోతాను, నా భర్త నాకు భరోసా ఇచ్చాడు, ఇంకెప్పుడు ఇట్లా జరగలేదు అని అంటే గనక మనమేమి కాదంటానికి లేదు, అక్కడ కాదంటానికి లేదు. ఇప్పుడు ఈమె సంగతి ఏంటి అని అనుకున్నప్పుడు, ఇది ఆమె ఎంతో కొంత అతను ఎంత మోసం చేయాలని ట్రై చేసినా ఇది ఎంతో కొంత ఆమె స్వయంకృత అపరాధం. అందుకని ఆమె ఉండగలిగితే సింగిల్గా ఉండొచ్చు, అండర్స్టాండింగ్ చేసుకున్న పర్సన్ వస్తే చేసుకోవచ్చు. అంత అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారని నేను అనుకోను. ఇలా అనుకుంటే అసలు ఎవ్వరికి రెండో పెళ్లి జరగదండి. ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు. అసలు ఆ అమ్మాయి కూడా ఆ ట్రామాలో నుంచి బయటికి రావాలి. ఎంత ఇదే మామూలు విషయం కాదు. కొన్ని కోట్ల మంది వీడియోలు చూశారు. ఇప్పుడు ఆ అమ్మాయి స్కిల్ కంటే కూడా ఆ అమ్మాయి యొక్క సమాజం కూడా ఎట్లా ఉంటది అంటే, అతనితో హోటల్ రూమ్ లో ఉంది కాబట్టి అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని ఒక లేబుల్ వేసారు. అది అందుకని దాని నుంచి బయటికి రావడానికి అమ్మాయికి కొంచెం టైం పడుతుంది. అమ్మాయి బయటికి రావాలని, ఆ అమ్మాయి జీవితం, అమ్మాయికి స్కిల్ ఉంది, స్కిల్ ప్రకారం ఆ అమ్మాయి జీవితం అమ్మాయి ముందుకు నడవాలని నేను కోరుకుంటాను. ఇలాంటి మోసపోకుండా మంచి కెరియర్ చూసుకోవాలని కోరుకుంటాను. అంతే. థ్యాంక్ యూ.